ఈరోజు 54వ జన్మదిన వేడుకలను జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకోవడం జరుగుతోంది. రాహుల్ గాంధీ గారికి జన్మదిన వేడుకల సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ దేశం కోసం పోరాటం చేసి స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసి జైల్లో 10 సంవత్సరాలు గడిపిన నెహ్రూ గారి కుటుంబం వారసుడు ఇందిరాగాంధీ పుత్రుడు రాజీవ్ గాంధీ యొక్క తనయుడైనటువంటి రాహుల్ గాంధీ గారు ఈరోజు ఈ దేశానికి ప్రజాస్వామ్యం బ్రతకాలని, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ ఉన్నారు, రాజ్యాంగాన్ని పట్టించుకోవడం లేదు అని 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజాస్వామ్యం బ్రతికింది, ప్రజాస్వామ్య శక్తులే ఈరోజు గెలిచినారని మరొక్కసారి మొన్న జరిగినటువంటి ఎన్నికల లోపల మతతత్వ శక్తులకు బుద్ధి చెప్పినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. గొప్ప పార్టీకి అధ్యక్షుడిగా ఉండే, ఎంపీగా ఉండే ఈరోజు ఇండియా కూటమికి కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి అందరూ కలిసి మళ్ళీ రాబోయే రోజుల లోపల ఆయన ప్రధానమంత్రి కావాలని కూడా మేమందరం కూడా జిల్లా కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, మంచి జ్ఞానము ఉన్నటువంటి వ్యక్తి, బాగా పోరాటం చేసేటువంటి వ్యక్తి, ఆ పోరాట శక్తిని కూడా భగవంతుడు కొనసాగించాలని మరొక్కసారి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. For more videos like this, subscribe Big TV channel.